హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆలూ ఫ్రై డిఫరెంట్‌గా ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయి, పుదీనా, కొత్తిమీర, కాస్తంత కరివేపాకు, కొంచెం తాలింపు గింజలు, ప్లస్ ఎండుమిరపకాయలు, కొన్ని పల్లీలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయి. ముందుగా ప్రొసీజర్‌లోకి వెళ్దామండి. ఆలు శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసుకొని ఉడికించుకుందామండి. కొంచెం సాల్ట్ వేసి ఇట్లా ముక్కలుగా ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోండి. అది ఉడుకుతూ ఉంటుందండి. పక్కన మనం పేస్ట్ రెడీ చేసుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి కొంచెం జీలకర్ర, ఒక 6, 7 చిన్నుల్లిపాయలు, కాస్తంత అల్లం ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. కారానికి సరిపడంత పచ్చిమిరపకాయలు ఒక 6, 7 వేసుకోండి. నేను 6 వేసాను. మీకు కారానికి సరిపడగా వేసుకోండి. కోస్తంత పుదీనా, దాంట్లోనే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ బాగా మీరు పేస్ట్ కావాలంటే చేసుకోవాలండి. పసుపు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే తాలింపులో కూడా వేసుకోవచ్చు. అవన్నీ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది ఈ ఫ్రైలోకి. ఈ ఫ్రై రసంలోకి, పప్పుచారులోకి, ఉట్టన్నంలోకి కూడా బాగుంటుందండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ బాగా ఫ్రై అయింది కదండి, ఇందులోకి మనం అవే కాకుండా ఆలు మనం ఉడకబెట్టుకొని చేసుకోవటం వల్ల త్వరగా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి ఆయిల్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుందామండి. బాగా చిటపటలాడనివ్వాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. ఈ ఫ్రైలోకి ఎక్కువ జీలకర్ర పడుతుందండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేరుశనగపప్పు అండి, అంటే పల్లీలు ఫ్రైలో వేస్తే తినడానికి బాగుంటుందండి. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. మధ్యలో పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయ అండి, ఎక్కువ వేసుకోమాకండి, మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం కదా, ఘాటుగా ఉంటుంది. ఒక 2 ఎండుమిరపకాయలు చాలండి, ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం చిన్న సైజులో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందామండి. పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలండి, బాగా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది. ఆనియన్ వేసుకుందామండి. ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదు, పేస్ట్ వేస్తున్నాం కదా. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇందులోకి మనం ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి వేసుకుందామండి. చూడండి బాగా చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిర్చి, పుదీనా, జీలకర్ర, చిన్నుల్లిపాయలు అన్నీ మిక్స్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకుందామండి. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి, మరీ పేస్ట్ లాగా కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా పేస్ట్ అంతా మనం తాలింపులోకి వేసుకుందామండి. చూడండి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనం అన్నీ పచ్చి వేసాం కదా, పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అయితే ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుందండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా పసుపు వేసుకుందామండి, మరియు రుచికి సరిపడా సాల్ట్ అండి. మనం ఉల్లగడ్డలు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి, తక్కువైనా పర్లేదు. చూడండి బాగా మిక్స్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ చాలండి. 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకొని కొంచెం స్మాష్ చేసుకున్న, మరీ మెత్తగా కాదండి, కొంచెం ముక్కలుగానే కొంచెం పిసికి వేసుకోవాలండి.
నేను ముందుగానే ఉడికించిన ఉల్లగడ్డలు పిసికి తీసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కారం కూడా వేయనవసరం లేదండి. పచ్చిమిరపకాయ ఘాటుతోనే బాగుంటుందండి. ఈ డిష్ రసంలోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ఎప్పుడు తిన్నట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ తినేటట్లు ఉంటుందండి. రైస్లో కూడా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, కారం ఉండదు కాబట్టి. అంతే అండి. చూడండి, ఒక 5 మినిట్స్ అండి మూత పెట్టుకొని వేగనివ్వాలి. అప్పుడు మసాలా అనేది బాగా పడుతుందండి. చూడండి, మసాలా అనేది బాగా పట్టింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఆలూ ఫ్రై రెడీ అండి. ఆలూ మింట్ ఫ్రై అండి. అంతే, ఆలూ పుదీనా ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.